ఎస్క్యూఎల్ అండ్ డేటాబేస్ అంటే ఏంటో చూసాం కదా. కానీ ఈ డేటాబేస్లో డేటా స్టోర్ అవ్వాలి అండ్ ఏమన్నా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే ఫస్ట్ ఎస్క్యూఎల్ కమాండ్స్ అనేది రన్ అవ్వాలి. ఆ రన్ అవ్వడానికి మనకు ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి కదా. అప్పుడు యూజర్ అనేవాడు ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని డేటాబేస్ మీద ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేయగలుగుతాడు అండ్ డేటా అనేది స్టోర్ చేయగలుగుతాడు. ఆ సాఫ్ట్వేరే డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇప్పుడు నేను ఇది క్లియర్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కార్ని డేటాబేస్గా ట్రీట్ చేయండి అండ్ డ్రైవింగ్ స్కిల్నేమో ఎస్క్యూఎల్గా ట్రీట్ చేయండి. మీకు డ్రైవింగ్ వస్తేనే మీరు కార్ మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్ళగలుగుతారు, మీ ఇష్టం ఎట్లయినా చేయగలుగుతారు కదా. అంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ లైక్ స్ట్రైట్గా కానీ ఎట్లయినా తీసుకువెళ్తారు కార్ని. అలాగే ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ వస్తే డేటాబేస్ మీద ఏ యాక్షన్స్ అన్నా పర్ఫామ్ చేయగలుగుతారు. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏమంటే ఇంజన్ లేకపోతే కార్ అనేది మూవ్ అవ్వదు కదా. అలానే ఇక్కడ డిబిఎంఎస్ అనే సాఫ్ట్వేర్ లేకపోతే ఎస్క్యూఎల్ అనేది మనం పర్ఫామ్ చేయలేము. ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తారు? డిబిఎంఎస్ సాఫ్ట్వేరే లేకపోతే క్వేరీస్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తారు? చేయలేము కదా. సో ఇక్కడ ఇంజన్ అనేది డిబిఎంఎస్ అనమాట. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏమంటే ఇంజన్లో టైప్స్ ఉంటాయి కదా, లైక్ పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్, ఎలక్ట్రిక్ ఇంజన్. అలానే ఒరాకిల్ అండ్ MySQL కూడా డిబిఎంఎస్ టైప్స్ అనమాట. అంటే డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ టైప్స్.